కొంతమంది వేషధారులు శాస్త్రులు లాగా కొంతమంది ఉంటారు. వేషధారులైన శాస్త్రులు ఉంటారు కదా, అట్లా కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే మన వెనుకనే, మన తోడుండి, మన వెనుక ఉండి మన కోసమే చెడుగా మాట్లాడతారు. వాళ్ళు ఎవరో కాదండి, మన క్రైస్తవులే, మన రక్త సంబంధులే. ఎవరో కాదు నీకోసం తప్పుగా మాట్లాడేది, మన వాళ్ళు మన వెనుక ఉండే తప్పుగా మాట్లాడుతుంటారు. బేలిన కళ్ళ ముందు తిరుగుతుంటారు వాళ్ళు, బేలి తిరుగుతారు వాళ్ళు. అన్న ఆశిషానా నీకోసం ఇట్లా అన్నాడన్నా, అన్న అది అన్నాడన్నా, ఇది అన్నాడన్నా అని చెప్పి చాలా మంది వచ్చి నాకు చెప్తారు. వాళ్ళు నేను దేవుని కళ్ళ ముందుకెళ్ళి పోతుంటారు, కానీ నాకు కోపం వస్తుంటారు, కానీ నేను క్షమించేస్తాను. ఎందుకు తెలుసా? దేవుని వాక్యం సెలవిస్తుంది, తన సహోదరుడి మీద ఎవరైతే కోపం పెట్టుకుంటాడో అనంట వాడు చీకటిగా ఉన్నట్టే. సో మనం ఏం చేస్తాం చెప్పండి? దేవుని వాక్యం అయితే ఒకటి సెలవిస్తుంది, నువ్వు ఏ పంట అయితే విత్తుతావో ఆ పంట నువ్వు కంపల్సరీ కోస్తావు. ఈ ఆత్మీయ జీవితంలో మనము దేవుని కోసం సువార్త ప్రకటించుకుంటా ముందుకు వెళ్తుండగా కొంతమంది మన మీద అసూయతోటో కోపముతోటో కుళ్ళుతోటో మన మీద నిందలు మోపుదామని ఆలోచిస్తుంటారు, మన పరిచర్యను దెబ్బ కొట్టాలని ఆలోచిస్తుంటారు. వాళ్ళకి దేవుడు ఒకటి మాట చెప్తున్నారు, నువ్వు ఏదైతే విత్తుతావో ఆ పంట నువ్వు కోస్తావు. నువ్వు ఆశీస్సాన్ని వెనుక ఉండి ఆశీస్ సాక్ష్యం ఖరాబ్ చేసుకుంటూ తిరుగుతున్నావేమో, కానీ ఒక సమయం వస్తుంది నువ్వు ఏ పంట అయితే విత్తినావో ఆ పంట కంపల్సరీ నువ్వు కోస్తావు. రోజు ఆశీస్ కోసం నువ్వు తప్పు చెప్పుకుంటూ తిరిగినావు, రాబోయే దినం ఉంటుంది. అప్పుడు నీ కోసము నీ వెనుక కొంతమంది నీ మీద అబద్ధాలు చెప్పుకుంటా నీ సాక్ష్యాన్ని డ్యామేజ్ చేసుకుంటూ తిరుగుతావు. ఈరోజు మనం ఆశీస్ కోసం మాట్లాడేసినాం, అయిపోయింది, ఆశీస్ సాక్ష్యం ఖరాబ్ చేస్తున్నాం మనం అని నువ్వు అనుకుంటున్నావు. నా సాక్ష్యం ఎప్పుడు ఖరాబ్ కాదు, ఎందుకంటే నన్ను పిలిచిన వాడు మనుషుడు కాదు, నరుడు కాదు, మనుషుడు నన్ను పిలవలే, నన్ను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు నా యేసు ప్రభు. నా దేవుడిని వదలగా నేను ఎలా ఉన్నా, మనసు ఎలా ఉన్నా దేవుని ఎరుగు. సో నేను ఒకటే మాట చెప్తున్నా, మనం ఏ మనిషి కోసం మాట్లాడే అవసరము లేదు. ఏ నరుడు మన సాక్ష్యాన్ని దెబ్బ కొట్టినా మనం బాధపడే అవసరము లేదు. వాడు ఏదైతే విత్తుకుంటున్నాడో ఆ పంట కంపల్సరీ ఒక దినాన వస్తాడు. కంపల్సరీ ఆయన వెనుక 10 మందిని దేవుడు పెడతాడు, ఆయన కోసం చెడుగా మాట్లాడుతుంది. సో మనం ఏం చేయాలంటే మొదటిగా మన కుటుంబం బాగుందా లేదా చూడాలి. మన తల్లి మందు తాగుతుందా, డాడీ గుట్కలు తింటుందా, సిగరెట్ తాగుతుందా, మందు తాగుతుందా, ఫస్ట్ మన తల్లిదండ్రులు ఎట్లున్నారు ఫస్ట్ మనం చూసుకోవాలి. మన ఇల్లు కడుక్కున్నాం అన్న తర్వాత వేరే ఇల్లు చూడాలి, ఖరాబ్ ఉందా గలీజ్ ఉందా అని. ఫస్ట్ మన ఇల్లుని మనం కడుక్కోవాలి. ఫస్ట్ మన ఆత్మీయ జీవితం సరిగా ఉందా లేదా, ఫస్ట్ మా అన్నదమ్ములు ఎట్లున్నారు, మా అక్క చెల్లెలు ఎట్లున్నారు, మా డాడీ ఎట్లున్నారు, మన రక్త సంబంధులు ఎట్లున్నారు. మన మందిరంలో చేస్తూనే ఉంటారు, మందిరంలో పరిశుద్ధత, ఇంటికి పోతేనేమో బురద. మళ్ళీ వీళ్ళు 10 మంది కోసం మాట్లాడతారు, 10 మంది సాక్ష్యాన్ని ఖరాబ్ చేస్తారు. సో సహోదరుల ద్వారా ఒక్క మాట నేను చెప్తున్నా, మనము దేవుళ్ళు ఉన్న వాళ్ళం కాబట్టి సహోదరులమై మంచి కలిసి మెలిసి ఉంటే బాగుంటుంది. సో నువ్వు వాళ్ళ మీద అబద్ధాలు సాక్ష్యాలు చెప్పుకుంటాను, ఆయన మీద అబద్ధాలు సాక్ష్యాలు చెప్పుకుంటూ పోతే ఇక్కడ వచ్చేది ఏం లేదు, దేవుని పేరుకి అవమానం వస్తుంది. ఒకవేళ దేవుని పేరుని నువ్వు అవమానపరిచే వ్యక్తులుగా నువ్వు ఉన్నావా జాగ్రత్త, దేవుని ఉగ్రత నీ మీదికి దిగొస్తుంది. నువ్వు ఎవరి కోసం మాట్లాడే అవసరం లేదు. దేవుని సన్నిధి యెహోవా కన్నులు ప్రతి స్థలంలో ఉంది. దేవుడు అందరినీ చూస్తున్నాడు, అందరికి తీర్పు ఉంటుంది. ప్రతి ఒక్కరు దేవుని వద్దకు రావాల్సింది. మరణించినదేమో ఎటో వెళ్ళిపోయినాడు కాదు, మరణించిన వ్యక్తి కంపల్సరీ దేవుని వద్దకు రావాల్సిందే, తీర్పు దగ్గరికి రావాల్సిందే. ఆయన దేహంతో నీ దేహంతో జరిగించిన ప్రతి దానికి దేవుని సన్నిధిలను లెక్క చెప్పాల్సిందే. సో దయచేసి మన ఆత్మీయ జీవితం ఎట్లుందో చూసుకుంటే బాగుంటుంది. దాని తర్వాత ఇతరుల మీద మనము ఏలు పెట్టి చూపిస్తే అప్పుడు ఓకే, నీ జీవితాన్ని మార్చుకో, దాని తర్వాత వేరే వాళ్ళని జడ్జి చేయి. గాడ్ బ్లెస్ యూ. ఈ మెసేజ్, ఈ మాటలు మిమ్మల్ని నొప్పించేలాగా ఉంటే క్షమించండి, ఎందుకంటే ఇదే సత్యం. నువ్వు ఏదైతే విత్తుతావో ఆ పంట నువ్వు కోస్తావు. నువ్వు ఒకవేళ నువ్వు చెడు మోపుతావా కంపల్సరీ దేవుడి నియంతో కూడా 10 మందిని పెడతావు. అది పంట. ఎందుకంటే ఈరోజు నువ్వు పంట కోస్తున్నావు, వీళ్ళని వాళ్ళని జడ్జి చేస్తున్నావు, ఇది ఒక పంట. రేపటి దినం ఈ పంటలను కోస్తావు, నీ వెంట కూడా 10 మంది మాట్లాడుతూ ఉంటారు. దయచేసి శాపాలు 3-4 తరాల వరకు వస్తాయి.
మేము అందరి మీద నిందలు మోపి పరిచర్యలో పెద్దగా వచ్చేసినామేమో, ఆయనని తొక్కేసి ఈయనని తొక్కేసి పరిచర్యలో ముందుకు వచ్చేస్తున్నామేమో. జాగ్రత్త, నీ కూతురు ఉంది, నీ కొడుకులు, రాబోయే తరాలు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ జ్ఞాపకంలో పెట్టుకో. నువ్వు చేసిన పాపాలు వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇప్పుడు నువ్వు సంపాదించుకున్న అక్రమమైన డబ్బులు ఎంతైతే సంపాదించుకున్న దేవుని పేరులా అది ఒక్కటే రోజులా వెళ్ళిపోతుంది. మళ్ళీ నీ పిల్లలు అనాథగా అయిపోతారు. జాగ్రత్త, రిపెంటెన్స్ అవ్వండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి, పశ్చాత్తాపడండి, ఉపవాస ప్రార్థన పెట్టుకుని ప్రభా నన్ను క్షమించు అని చెప్పి దేవుని సన్నిధిలో నువ్వు కూర్చున్నట్టయితే దేవుని ప్రతి పాపాన్ని కొట్టివేస్తావు. మరి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోండి. సో గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.